ఓం నమో శ్రీ గురుభ్యః. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే డబ్బు దర్పం ఉంటే సరిపోదు. నిష్కలమైన మనస్సు ఉన్నవారికి మాత్రమే ఆ తల్లి కటాక్షం లభిస్తుందని తెలిపే ఒక ప్రసిద్ధమైన కథ ఇది. ఈ కథ మా నానమ్మ నాకు చిన్నప్పుడు పదే పదే చెప్పేవారు. నా మనస్సులో నాటుకుపోయిన ఈ కథకు దృశ్య రూపమే ఈ వీడియో. అది ఒక చీకటి రాత్రి. గాలివాన బీభత్సం సృష్టిస్తుంది. లోకమాత అయిన మహాలక్ష్మి మనుషుల మనస్తత్వాలను పరీక్షించాలనుకుంది. ఒక ముసలి అవ్వ రూపం ధరించి చిరిగిన బట్టలతో ఆ ఊరిలోకి ప్రవేశించింది. ఆ అవ్వ ప్రతి ధనవంతుడి ఇంటి తలుపు తట్టి, నాయనా, ఈ చలిలో ఉండలేకపోతున్నాను, ఈ రాత్రికి కాస్త చోటు ఇస్తారా అని దీనంగా అడిగింది. కానీ ఆ ఊరు ధనవంతులు ఆమె వేషధారణను చూసి అసహ్యించుకున్నారు. పోపో ముసల్దానా, ఇల్లంతా అపవిత్రం చేస్తావు అంటూ ముఖం మీదే తలుపులు వేసేశారు. చివరికి ఆ అవ్వ ఊరి చివర ఉన్న ఒక పాత గుడిసె తలుపు తట్టింది. అక్కడ ఒక నిరుపేద మహిళ ఉండేది. ఆమెకు కట్టుకోవడానికి ఒక్క చీర తప్ప మరేమీ లేదు. అయినా ఆ తల్లి వణుకుతున్న అవ్వను చూసి చలించిపోయింది. రండి అవ్వ, లోపలికి రండి అని ఆదరంగా ఆహ్వానించింది. అవ్వ ఒళ్ళంతా తడిసిపోవడం చూసి ఆమె ఏమాత్రం ఆలోచించకుండా తను కట్టుకున్న ఒక్క చీరను విప్పి అమ్మవారికి ఇచ్చింది. తాను మాత్రం వస్త్రం లేక ఒక చీకటి మూలను దాక్కుంది. అర్ధరాత్రి సమయంలో అవ్వ రూపంలో ఉన్న అమ్మవారు ఆమెను పిలిచి, అమ్మా, నాకు కాలకృత్యాలు తీర్చుకోవాలి, బయట గాలివాన, నేను వెళ్ళలేను, ఏం చేయను అని అడిగింది. సాధారణంగా ఎవరైనా అసహించుకుంటారు, కానీ ఆ మహిళ ఏమాత్రం సంకోచించలేదు. అయ్యో అవ్వ, పర్వాలేదు, బయట వానలో వెళ్తే మీకు జబ్బు చేస్తుంది, ఇదిగో ఈ మూలనే కానివ్వండి, తెల్లారేక నేనే శుభ్రం చేసుకుంటానని ఎంతో ప్రేమగా చెప్పింది. ఆమె మనస్సులో ఏమాత్రం విసుగు కలగలేదు. తెల్లవారిన తర్వాత ఆ మహిళ నిద్రలేచి చూడగా అక్కడ ఆ ముసలి అవ్వ కనిపించకపోయేసరికి ఆశ్చర్యపోయింది. రాత్రి ఆ అవ్వ కాలకృత్యాలు తీర్చుకున్న మూలన శుభ్రం చేయడానికి ఒక చీపురు, నీళ్లు తీసుకుని వెళ్ళింది. కానీ అక్కడ మలమూత్రాలకి బదులుగా దగదగా మెరిసిపోతున్న బంగారు నాణాల రాశిని చూసి ఆమె నిశ్చేష్టురాలయ్యింది. ఆ క్షణంలోనే తన ఇంటికి వచ్చింది సాక్షాత్ ఆ మహాలక్ష్మి అని గ్రహించి భక్తితో కళ్ళనిండా నీళ్లతో అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసింది. తనకున్న కొద్దిపాటిలోనే నిస్వార్థంగా సాయం చేసినందుకు ఆ తల్లి ఆమె దారిద్ర్యాన్ని పోగొట్టి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదించింది. అందరికీ మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం మహాలక్ష్మియై నమః. స్వస్తి.